ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామములో శుభములు మరియు వందనములు. మరి ఈ వారము మనం ఆరాధనలోకి వెళ్ళే ముందు ఆరాధన గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ ఆ ప్రకారం మన యొక్క జీవితాన్ని మన యొక్క ప్రవర్తనని సరిచేసుకుంటూ మరి ఆయన చిత్తంలోనూ ఆయన ఉద్దేశానికి మనం అనుసరిస్తూ ఆయన ఏదైతే మనకి బోధించాడో దాన్ని మనం పాటించేవారిగా ఆరాధన చేద్దాం. మరి ఆరాధనలో వెళ్ళే ముందు మన యొక్క సొంత బైబిల్ చేతపట్టుకొని బైబిల్ పల్లవి మనం పాడుకుందామా. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book you read is the Bible. ఓకే, మరి ఆరాధనలోకి వెళ్ళే ముందు మనం ఈ వారం తీసుకోబోయే అంశం తీర్మానం అనగా సరిచేసుకుంటా, తీర్మానంగా సరిచేసుకుంటా. కీర్తనలు 107, కీర్తనలు 107 10 నుండి 107 10 నుండి 15 వరకు మనం మార్చి చదువుతున్నాం. 10 నుండి 15 వరకు 10 నుండి 15 వరకు మార్చి చదువుకున్నాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున ఆయన ఆయాసము చేత కృంగజేసెను, వారి కూలి ఉండగా సహాయకుడు లేకపోయాను. వారి కట్లను తిప్పివేసి చీకటిల నుండి మరణాంధకారముల నుండి వారిని రప్పించను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుదురుగాక. దేవుడి సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బహుశ్రేష్టమైన అతి విలువైన నామమును బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ఈ దినము ప్రభా మేము ఆరాధనకు ప్రభా సిద్ధపడుతుండగా ఆరాధనకు యోగ్యమైన రీతిలో ప్రభు మమ్మల్ని మేము సరిచేసుకుంటూ తండ్రి ఏ రీతిగా ఆరాధించాలో ఏ విధంగా ఆరాధించాలో ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నిలబడి మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా యొక్క సొంత ఆలోచనలు కాదు కానీ తండ్రి దైవ చిత్తానుసారమైన మీ యొక్క ఉద్దేశము మీ యొక్క మర్మములు మాకు తెలియజేస్తూ మమ్మల్ని నడిపించమని ఆరాధనలో మీరే సహాయపడుతూ రమ్మని మా ప్రభు రక్షకుడు మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మరి ఆరాధనాంశం కీర్తనలో 107 10 నుండి 15 వరకు మనం చదువుకున్నాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున, అలాగా 10 నుండి 12 నుండి 12 అంటే ఈ 3 వచనాలు మనం చూసినట్లయితే దేవుని మాట వినని వారి గురించి వ్రాసినట్టుగా ఉందన్నమాట. అంటే దేవుని ఎవరైతే తృణీకరిస్తున్నారో వారి గురించి 10 నుండి 12 వరకు ఉన్నాయి. ఇంకా అలాగా చూస్తే 13 నుండి 15 వరకు ఎలా ఉన్నాయి అంటే దేవుని వెతుకు వారి గురించి కింద రాయబడి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 2 విధాలుగా రాసింది అనమాట. అంటే మొదటి చూడండి, దేవుని ఆజ్ఞలకు లోబడక మనం అసలు ఈరోజు అంశం ఏంటి? తీర్మానం అంటే సరిచేసుకోవట. ఏ విషయంలోనూ ఈ విషయంలో అంటే చూడండి, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను
నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను, వారి కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. చూసారు, అంటే ఎవరైతే దేవుని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి వారు బుద్ధి కలిగి ఉండలేకపోతున్నారో, అంటే పాపం చేయడానికి ఇష్టపడుతూ దేవుని ఆయాసపడుతున్నారో, వారి గురించి రాస్తున్న మాటలు కూడా వారేంటి, దేవుని మాటను వినక ఆ యొక్క దేవుని యొక్క తీర్మానం ధృవీకరించడం అన్నమాట. అంటే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించామో దాని అర్థం ఏంటంటే, దేవుడు నా కొరకు, నా పాపముల కొరకు ఆయన శిలువలో రక్తం కార్చాడు, మరి నేను పొందవలసిన శిక్షను ఆయన శిక్ష పొంది ఉన్నాడు. అంటే నేను పొందవలసిన దెబ్బలను ఆయన దెబ్బలు పొంది, అంటే ఆయన దెబ్బల ద్వారా నాకు స్వస్థత వచ్చింది. మరి ఆయన కార్చిన రక్తం ద్వారా నాకేమొచ్చిందంటే పాప క్షమాపణ వచ్చింది. ఇది తీర్మానం అన్నమాట. మరి అటువంటి తీర్మానంలో మనం ఉంటున్నామా లేదా? అందరము క్రైస్తవులమే, కానీ క్రైస్తవులు అంటే ఏంటంటే క్రీస్తుని కలిగి ఉండటం, క్రీస్తుని అనుసరించి నడుచుకోవటం, క్రీస్తుని గణపరచటం, ఆయన నామాన్ని మనము ప్రచారపరచడం అన్నమాట. అంటే ఆయన కొరికే మన యొక్క జీవితాన్ని సాగించడం, అంటే ప్రతి దినము ప్రతి క్షణం కూడా ఆయన ముందు పెట్టి, అంటే ఆయన ముందే మన సమస్యలను కానీ లేదా మన వ్యక్తిగత విషయాలు ఆయన ముందు పెట్టి మనము ఆయన నడిచేవారుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆయన మాట వినవారు అంటే దేవుని ఆజ్ఞలకు లోబడలేదు, మరి ఆయన తీర్మానం తృణీకరించారు. అంతేగా కారణం ఏంటి, బాధ చేతను ఎరుపగట్ల చేతను పడిన వారి చీకటిలోను మరణాంధకారంలోను నివాసం చేయవారు హృదయం, అంటే వాడి జీవితం ఎలా ఉండే ఎప్పుడు దేవుని మాట వినవారు ఆ జీవితంలో అంటే బాధ, ఎరుపగట్లు అంటే ఇంకా చీకటి ఇదంతా పాపము, అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ, అంటే దేవుడు చూడలేనంతగా దేవుని హింసిస్తూ, తద్వారా వారు కూడా ఆ బాధను, ఆ శిక్షను అనుభవించేవారుగా ఉంటున్నట్టుగా ఉంది అనమాట. అయితే ఆయన ఆయాసం చేత కృంగ చేసాను, వారి కూలి ఉండగా సహాయుడు లేకపోతే, అంటే ఇంత బాధపడుతుంటే అయ్యో నన్ను ఎవరు రక్షిస్తారు, అసలు నేను ఇటువంటి స్థితిని ఎప్పుడు నేను దేవుని ఎదిగేవాడిగా ఉంటానని తను అంటున్న సమయం ఎవరు సహాయం లేనప్పటికీ చూడండి, ఆ 11 నుండి 13 ఏమంటే, కష్టకాలంలో వారు యెహోవాను మొరపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. ఎప్పుడైతే మనకి శ్రమలు ఎప్పుడైతే మనకు బాధలు ఎప్పుడైతే మనం సమస్యలతో ఉన్నామో అటువంటి విషయాలు మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలి. ప్రతిదీ కూడా మన సంతోషం కలిగిన, బాధ కలిగిన, మరి మనకి వేదన కలిగిన ప్రదేశం కూడా ఏం చేయాలి, మనము దేవునికి మన యొక్క సమస్యలు మనము అప్పచేసుకున్న వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మనం మొదలుపెట్టుకుంటామో, ఎప్పుడైతే దేవుని ముందు మన యొక్క సమస్యల ముందు పెడతామో అప్పుడు చూడండి రాసినారు, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను. ఎప్పుడైతే మన యొక్క సమస్యలని మనము దాన్ని మనం క్లీన్ చేసుకుంటాం అనుకోకుండా దేవుని ముందు పెడతామో, దేవుడు వెంటనే ఆ సమస్య నుండి మనల్ని విముక్తిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే అప్పుడు వారి కట్లను తీపివేసి చీకటిల నుండి, మరణాంధకారం నుండి వారిని రప్పించను. ఎవరైతే పాపంలో ఉంటున్నామో, ఎవరైతే శ్రమల్లో ఉంటున్నామో, ఎవరైతే అవమానకరమైన జీవితాల్లో ఉంటున్నామో అటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని తప్పించడానికి ఇష్టపడేవాడిగా ఉంటాడు. అందుకే మనము ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవా కృతజ్ఞతలు చెల్లించుతారు అన్నమాట. అంటే ఒకప్పుడు మనము తెలియక పాపం చేసి ఉన్నాము, మరి పాపంలో చిక్కి ఉన్నాము. మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరు మనల్ని రక్షించేవారు లేరు, ఎవరు మంచి మాటలు చెప్పేవారు లేరు, ఎవరు మనల్ని ఆదరించేవారు లేరు. అంటే మనకు మాట పడితే మరొక మాట అన్నవాళ్ళు తప్ప కానీ మనల్ని ఆదరించేవారు ఒకరు కూడా లేరు. కానీ మనం ఎప్పుడైతే మనం దేవుని తెలుసుకొని మరి మన యొక్క చింత యావత్ కూడా ఆయన ముందు పెట్టినట్లయితే ఆయన మనల్ని రక్షించి విడిపించి, అంటే అటువంటి పాపం నుండి మనల్ని ఏంటంటే విముక్తులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఈ వచనం చూసుకున్నట్లయితే 2 విధాలుగా ఉంది. మొదటి చూడండి, 10వ వచనం నుంచి 12 వరకు ఈ 3 వచనాలు ఏం చెప్తున్నారంటే, దేవుని తృణీకరించే వారి జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఉంది. అదేవిధంగా 13 నుండి 15 చూసుకున్నట్లయితే దేవుని వెతుకుడు వారి గురించి రాసి ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుని వెతికేవారు, ఆయన ఆజ్ఞలు కైకొనేవారు ఉండాలంటే అలాంటి ఇప్పుడు ఇక్కడ తృణీకరించేవారు అది మనం విడిచిపెట్టదా, మనకు అవసరం లేదు అంటే దేవుని తృణీకరించారు. కానీ ఇప్పుడు ఏముందంటే దేవుని వెతికేవారు ఆయన ఆజ్ఞలు కొనసాగేది ఉండాలని కింద ఉందన్నమాట. ఎవరైతే దేవుని వెతుకుతారో, ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఇష్టపడతారో వారి గురించి మనం కొన్ని విషయాలు మనం చూసుకొని ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఆయన ఆజ్ఞలు కైకొనడం అంటే ఏమిటంటే అనగానంటే
ఆయన కొరకు తీర్మానం కలిగి ఉంటుంది అన్నమాట. ఏంటి ఆయన కొరకు తీర్మానం కలిగి అంటే ప్రతి దినం కూడా ఆయన మనం అప్పగించాలి. ఈరోజు పడుకోవడం లేవగానే ఈరోజు మన యొక్క కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో ఇవన్నీ సమస్మించేలా ముందు చెప్పునండి. మీ చింత యావత్తు కూడా నాపై వేయండి. మీరేం ఆలోచించకండి, మీ పని మీద చేసుకుని మీకు ఏదైనా సమస్య ఉందా, మీకు ఏదైనా దుఃఖం ఉందా, మీకు ఏదైనా వేదన ఉందా, అవన్నీ కూడా నాకు అప్పగించండి, నేను చేసుకుంటాను ఆయన దేవుడు చెప్తూ వస్తారు. అందుకే ఏమంటే మనం అంటే ప్రతిదినం కూడా మన యొక్క పరిస్థితుల్ని, మన యొక్క జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. ఆయనకు అప్పగించగలిగితే ఆయనే మనకి సర్వము చేసేవాడిగా, మనకి తండ్రిగా నడిపించేవాడిగా ఒక చూడండి. అలాగే కీర్తనలు 40 మాట్లాడుతుంది. కీర్తనలు 40 కీర్తన 40 వచనం. నా దేవా, ఈ చిత్తం నెరవేర్చిన నాకు సంతోషము, ఈ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. 48 కీర్తనలు 48 అదే నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. అంటే మనకి ఎందుకనంటే మన ప్రతి దినం కూడా మన చింత యావత్తు ఆయనకు అప్పగించమంటారు. ఎందుకు అప్పగించమంటారంటే ఇక్కడ చూడండి, అంటే నీ చిత్తం నెరవేర్చాలి అంటే మనం అంటే ఎప్పుడైతే మన యొక్క సమస్యలు ఆయనకు అప్పగించామో, అంటే ఆయన చిత్తాన్ని మనకు లోపడే ఉన్నామో, ఆయన ప్రేమిస్తున్నామో, ఆయన ఆజ్ఞలు మనం ప్రేమిస్తున్నామో, అప్పుడు మనకి ఏంటంటే సంతోషం. ఎందుకంటే నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. అంటే నీ ధర్మశాస్త్రంలో ప్రతి ఒక్క వాక్యం కూడా నా హృదయంలో ఉంది. అంటే మీరే నా హృదయంలో ఉన్నారు. కాబట్టి ఇక ముందుగా నేను జీవించేవాడు నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. ఎప్పుడు మనం ఆయనతో పరిచయమయ్యి ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, మన చింత యావత్తు ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మనల్ని నడిపించేవారుగా ఉంటున్నారు. అయితే ఎందుకు ఇలా మనల్ని నడిపిస్తున్నారంటే చూడు, ప్రకటనలో మాట్లాడుతాడు. ప్రకటన 4వ అధ్యాయము, ప్రకటన 4వ అధ్యాయము 11వ వచనం. 24 పెద్దలు సింహాసనమందు ఆసీనులైన వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి నేను దాన్ని బట్టియే సృష్టింపబడిను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరు అని చెప్పుచు. అంటే ఈ మాట ఎందుకు చూపించారంటే మనం ఇక్కడ కీర్తనలో 48లో ఏముందంటే, నా దేవా, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. అయితే నీ ధర్మశాస్త్రం ఆంతర్యం నాలో ఉన్నది. ఎందుకంటే ఎందుకు నెరవేర్చాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కీర్తన ప్రకటన 4:8 ఏంటంటే కొంచెం కింద మనం చూసినట్లయితే సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి నేను దాన్ని బట్టి సృష్టింపబడను. 4:8 కదా, 4:11 క్షమించాలి, 4:11 చూడండి కిందకి. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. ఎందుకు మనం ఆయన సాగిలపడాలి, ఎందుకు మన సమస్యలకు అప్పగించాలి అంటే ఆయన సమస్తం సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. అంతేకాదు కానీ నీ చిత్తమును బట్టి అవి ఉండేను. ఈ సృష్టి అంతా ఏముందంటే నీ చిత్తమును బట్టే ఉంది, దాన్ని బట్టే కదా సృష్టింపబడాను. కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు. అంటే చూడండి, మనము ఏదైనా అప్పగించాలంటే ఎవరికి అప్పగించాలి? మనకంటే తెలివైన వాడికి, మనకంటే బలమైన వాడికి, మనకంటే చక్కచక్కి గలవాడికి, మనల్ని మంచి భవిష్యత్తును నడిపించే వాడికి, అటువంటి వాడికి కదా మన పనులు అప్పగించాలి. అటువంటి వారి మాటలే కదా మనం వినాలి, అటువంటి వారిని బట్టి కదా మనం చూడాలి. మరి ఇక్కడ యేసు ప్రభువుని ఎందుకు చూడండి, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. మరి సృష్టికి చూడండి సమస్తం ఆయనే సృష్టించారు. తర్వాత ఈ చిత్తం బట్టి ఆయనను దాన్ని బట్టి సృష్టి అంటే ప్రతిదీ కూడా అంటే ఆయన సృష్టికర్త కాబట్టి ప్రతిదీ ఆయన చిత్తంలో ఉంది కాబట్టి మనం చేసే ప్రతి దానికి కూడా ఆయనే అర్హుడు. అంటే మహిమ ఘనత ప్రభావాలు పొందడానికి అర్హత కలిగిన దేవుడు అన్నమాట.
కాబట్టి మనం ఏం చేయాలండి ఇక్కడ అసలు విషయం పోతున్నాం కనుక రోజు అంటే ఇక్కడ మనం అవసరం తీసుకుని తీర్మానము సరి చేసుకుంటా అంటే కనుక రోజు ఆయనతో మనం ప్రారంభించాలన్నమాట. ఏంటి రోజు ఆయనతో ప్రారంభించాలంటే 5 విషయాలు చూసుకుని ఆరంభగలమా. మొదటి అంటే ఆయన చిత్తాన్ని మనం చూసుకుందాం. మొదటి ఆయన చిత్తాన్ని మనం అంటే మన చింత ఎవరితో ఆయనకి అప్పగించేస్తే ఆయన మనం నడిపించేవాడిగా ఉంటాడు. ఒకవేళ మొదటి మనం కీర్తనలు చూసినట్టుగా మరి ఆయనతో మన పని లేదు నాకు అవసరం అనుకున్నట్లయితే మనం ఏం చూస్తాము అంటే కీర్తనల పట్ల మనం చూసుకుంటా శ్రమలు చూస్తాము. మనం రక్షించుకుంటే ఎవరు లేకపోతారు. అదే విధంగా మనము పాపంలో పడిపోతూ రెండో మరణానికి మనము పాత్రం అవుతాం. మనం రెండో మరణ పాత్రం కాకూడదనే దేవుడు ఏమంటుంటే మీ చింత ఎవరు కూడా నా పేరు. ఇక్కడ అయితే మనం చూడవలసిన విషయం ఏంటంటే ఆయన అంటే ఆయన చిత్తం ఏమిటి ఏమై ఉన్నది ఎలాగంటే మనం చూసినట్లయితే మొదటిసారి కనుక రోజు ఆయనతో మనం ప్రారంభించాలి. ప్రతి విషయం కూడా ఆయన ముందు పెట్టాలి. ప్రతిది కూడా ఆయన కడగాలి. ప్రతిది కూడా ఆయనతో పాటు మనము సహవాసం కలిగిన వారి కూడా చూడండి. భార్య భర్తలు ఉంటారు. కొత్తగా పెళ్ళి అయిన తర్వాత భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. అంతేగాని వారు వేరుగా ఉన్నట్లయితే ఆ బంధానికి అర్థం ఉండదు. అలాగే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నామో ఆయన్ని మన ప్రభువుగా మన దేవుడిని మనం అంగీకరించామో మన పాపాలను అంటే యావత్తు కూడా ఆయన క్షమించి మనల్ని రక్షించడం మనం నమ్ముతున్నామో అప్పుడు ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే ఆయనతో పాటే మనం అంటున్నాడు మన నచ్చంతే కూడా ఆయనకు అప్పగిస్తూ ఉండాలన్నమాట. అయితే రోజు మనం ఏంటి అప్పగించాలంటే మొట్టమొదటి ప్రార్థన గురించి కీర్తనలు 5 కీర్తనలు 5:3 ఉదయమే నా కంఠస్వరం నీకు వినపడను. ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉండును. మొట్టమొదటి తీర్మానం అన్నమాట. అంటే ఇప్పటివరకు మనం చేస్తున్నాము చేయడం మీద అంటలేదు కానీ ఒక ఏమైనా మనకు వెనక్కి వెళ్ళిపోయినట్లయితే ఏమైనా కొంచెం నిరాశపడినట్లయితే లేదంటే దేవుని పట్ల కాస్త ఆసక్తి తగ్గిపోయింది లేకపోతే మనకున్న సమస్యలు బట్టి మనకున్న పనులను బట్టి భారమును బట్టి మనం దేవునికి దూరం అయిపోతామేమో దేవుడు మరోసారి మనల్ని హెచ్చరిస్తూ వస్తుంటాడు. ఏం చేస్తున్నట్టే ఉదయం ఏమిటంటే ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను. ఈ గొప్ప తీర్మానం అన్నాడు. మనం పడుకోలేగానే మనం ఏం చేయాలంటే ఒకప్పుడు నేను అదే పని చేసేవాడు. మనం పడుకోలేగానే మొబైల్ చూడడం, పడుకోలేకుండా వేరే కార్యాల్లో పాల్గొనడం, మనం పడుకోలేకుండా చేయకుండా అంటే మనకు అవసరం అని చెప్పేసి దానికోసం మనం యాత్రపడ్డా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటాడంటే మీ చింత అవుతాను అన్నది ఏంటంటే ఎందుకంటే ఆయన చింతని మనం ప్రేమించేవారు. ఆయన చింతని ప్రేమించేవారు అయితే మొదట మనం ఏం చేయాలి పడుకోలేగానే మనంటే ప్రార్థనతో మనము మన యొక్క జీవితాన్ని మన యొక్క దినాన్ని మనము ప్రారంభించేవారిగా ఉండాలి. అంటే ఏంటి ఫస్ట్ మన యొక్క కంఠస్వరం ఎవరైనా దేవునికి మనం వినిపించాలి. ఉదయం నా ప్రార్థన అంటే వినిపించినటువంటి మన ప్రార్థన ఆయన సన్నిధికి సిద్ధం. చూడు ఎగ్జాంపుల్ ఒక పూజ చేయాలనుకుంటే ఆ పూజకి కావాల్సిన పరికరాలు ఆ పూజకి కావాల్సిన ప్రతిదీ కూడా ముందుగా మనం ఎలాగైతే ఏర్పాటు చేసుకొని దాన్ని సిద్ధం చేస్తామో అలాగే దేవుడికి కూడా ఉదయాన్నే మనం లేవనెంచాలంటే మన యొక్క స్వరంతో పాటు మన యొక్క ప్రార్థన కూడాను దేవుడికి ఏం చేయాలంటే అప్పగించాలి. దేవుడు రెడీగా ఉంచాలి. ఇది మొదటి మన యొక్క ప్రార్థనని దేవునికి అంటే మన ప్రార్థనతోనే దేవునితో మన యొక్క దినాన్ని మనము ప్రారంభించేవారు. మరి ఇప్పటి వరకు మనం ఏమైనా కొంచెం పొరపాటయి కొంచెం వెనక్కి వెళ్ళిపోయామా లేకపోతే కాస్త బలహీనతలో చోటిస్తూ ఆ దేవునికి దూరం అయిపోతామా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందుకే అంటున్నాను ముందు ఏం చెప్తున్నాడంటే తీర్మానం అనమాట సరి చేసుకోవడం. మనం అందరం కూడా మంచివారిని అయితే కొన్ని సందర్భాలను బట్టి మరి మనకున్న బలహీనతలు బట్టి మరి మనకున్న సమస్యలను బట్టి దేవుని వెతకని వారిగా మరి దేవుని యొక్క చేరిన వారిగా మనము ఎన్నో అవసరాలు మన సొంత ఆలోచనతో సొంత నిర్ణయాలతో మనము అవసరం పడుతున్నామేమో ఒకసారి మీరు సరి చేసుకొని జ్ఞాపకం చేసుకొని మొదటి తెల్లవారి పడుకులు ఏం చేయాలంటే మనము ఇది ఒక తీర్మానం మనం ఏం చేయాలంటే దేవుడికి ఉదయాన్నే నా యొక్క కంఠస్వరాన్ని దేవుడికి వినిపిస్తాడు. ఇది ఒక తీర్మానం, మొదటి తీర్మానం. ఇది మనం అందరం కూడా కలిసి ఉండాలి. ఎప్పుడైతే అటువంటి తీర్మానంతో ఉంటున్నామో మనం ఆరాధనకు యోగ్యమవుతాం. అంటే ఆరాధన యోగ్యమైన దేవుడికి మనం ఆరాధించే ఉపయోగపడుతుంది. కాబట్టి
అందరూ ఆనందిస్తే అది చల్లదు. కానీ ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన వరకు శ్రమలైనా సరే భరిస్తారో వారు అటువంటి వారి ఆరాధన దేవుడికి ఇష్టమైన. అది మొదటి ప్రార్థన. రెండో చూసుకున్నట్లయితే వాక్యం గురించి కీర్తనలో 19 50 వచ్చిన అందరూ తెలిసిందే. నీ వాక్యం 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మనం బ్రతికించేది ఏంటంట? దేవుని వాక్యం. మరి మనకి నెమ్మది ఇచ్చేది కూడాను దేవుని వాక్యం. మన బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మనం చాలా మందికి చెప్తానే, మనం ఆచరించడం కష్టం కదా. చాలా మంది మనం చెప్తూ ఉంటారు, ఎందుకురా నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు అని చెప్తాను, ఎందుకురా నువ్వు ఇలా ఇబ్బంది కలుగుకుంటావు అంటావు. కానీ అటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతున్నప్పుడు, అటువంటి సమస్యలు మనం ఉన్నప్పుడు అప్పుడు మనం అనగలగాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఎందుకు దాని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతామో, ఎప్పుడైతే దేవునితో కలిసి ఉండడానికి ఇష్టపడతామో, దేవుడు ప్రతి విషయాన్ని కూడా మనతో మాట్లాడుతూ బలపరుస్తూ మనం ఆదరించే దేవుడిగా ఉంటాడు. ఆయన మనం ఆదరించాలంటే ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడాలంటే తెల్లవారు లేచి మనం మోకరించి ప్రార్థనతో పాటు మన యొక్క దైనందిన జీవితాన్ని మనం ప్రారంభిస్తూ మనం బయట చదువుతూ ఎప్పుడైతే మనం బయట చదువుతాం అనేక మర్మములు, గూఢమైన రహస్యాలు, అంటే మనకు తెలియని విషయాలు కూడా దేవుడు వాక్యం ద్వారా బయలుపరిచేవాడిగా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటి తీర్మానం అంటే మనం ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. రెండో తీర్మానం ఏంటంటే మనము వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన వారిగా ప్రతి దినం కూడా మనము వాక్యం చదువుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం వాక్యానికి లోపడతామో అంటే అప్పుడు దేవుడు మనం ప్రేమించినట్టుగా. ఎప్పుడైతే మనము వాక్యం చదువుతూ ఆ ప్రకారం మనం జీవించగలుగుతామో మనమే నిజమైన క్రైస్తవులు అని మంచి సాక్షులుగా మనం గుర్తింపు పొందుతారు అనమాట. కాబట్టి మనము ఆ ప్రార్థనతో పాటు ఆయన వాక్యాన్ని చదువుకుంటూ మన యొక్క దినాన్ని మనము ప్రారంభించేవారుగా. ఇక కూడా చూసుకున్నట్లయితే కుటుంబ సహవాసం. చూడండి, ఇర్మియా 3వ అధ్యాయము 14వ వచనంలో కుటుంబ సహవాసంతో మాట్లాడుతుంది. 3:14 చూడండి, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడును, ఇదే యెహోవా వాక్కు. ఒకనొక పట్టణంలో నుండి ఒకరిగాను, ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరిగాను మిమ్మల్ని తీసుకొని సీఎంకి రప్పించాను. ఇక్కడ ఏమంటారంట, భ్రష్టులకు పిల్లలారా. ఇక మనల్ని పిల్లలుగా పోల్చారు, అంటే చెడిపోయిన పిల్లలుగా మనల్ని పోలుస్తూ వచ్చారు అనమాట. మనల్ని పోల్చి ఏమంటారట, భ్రష్టులను చెడిపోయిన పిల్లలారా తిరిగి రండి. అంటే ఈ మాట ఎందుకు వచ్చి తిరిగి రండి అంటే, ఎక్కడికైనా మనము వెళ్తున్నప్పుడు వస్తామనడం అనడం వేరు, వెళ్ళి వస్తామనడం వేరు. అలాగే తిరిగి రండి అంటే అర్థం ఏంటంటే, ఇలా ఆల్రెడీగా వచ్చారు, వెళ్ళిపోయారు. మీరు వచ్చి వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ వాళ్ళని ఆహ్వానిస్తున్నట్టు తిరిగి మీరు రండి అని. ఏమన్నట్టే, నేను మీ యజమానుడును. ఇది దేవుడు చెప్తుంటే, నేను మీ యజమానుడును, నేను మీ దేవుడును. కాబట్టి వెళ్ళిపోయిన మీరు తిరిగి రండి అంటే కుటుంబాన్ని కట్టుట విషయంలో ఈ మాట మనకి ఎంతో ఉపయోగపడుతూ వస్తుంది. ఇంకేమంటున్నాడు చూడండి, ఒకనొక పట్టణంలో నుండి ఒకరిగా, కుటుంబంలో ఇద్దరిగా మిమ్మల్ని రప్పిస్తున్నాడు. ఆయన ఏమంటే, ఒకవేళ మీరు ఈ లోకంలో తిరుగుతున్న వారు అయినట్లయితే, మీరు దేవుని ఎరగిన వారైతే మిమ్మల్ని నేను చేర్చుకుంటాను, మీతో మాట్లాడతాను, మిమ్మల్ని బలపరుస్తాను, మీరే నన్ను సొంత రక్షణగా చేసుకునే చేస్తానని దేవుడు చెప్తున్న మాటలు అనమాట. అంటే ఒకవేళ మీరు ఈ లోకంలో ఉన్నట్లయితే మిమ్మల్ని నేను ఏర్పరచుకుంటాను అని చెప్తున్నాను. అంతేకాదు కానీ మీరు కుటుంబంలో ఉన్నవారైతే మిమ్మల్ని, అంటే మీ ఇద్దరిని నేను ఏర్పాటు చేస్తున్న భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లులు కావచ్చు, లేదా బంధువులు ఎవరైనా కావచ్చు, కానీ మిమ్మల్ని, అంటే మీ లోకంలో అయితే మిమ్మల్ని ఒకరిగా నేను ఏర్పాటు చేసుకుంటాను. అదే కుటుంబంలో అయితే మిమ్మల్ని ఇద్దరుగా నేను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను. ఎందుకు మాట్లాడుతానంటే, సహవాసం అనేది చాలా గొప్పది అనమాట. సహవాసం అనేది చాలా విలువైనది, పవిత్రమైనది.
దాని విషయం తెలియక, అంటే భర్త మాట భార్యకి అర్థం కాక, భార్య ఆలోచన భర్తకు తెలియక ఇలా అపోహలో పోతూ దేవుని అవమానపరిచే ఉంటున్నాయేమో ఒకసారి మనం గమనించాలి. ఈ క్రమంలో చాలా మంది తల్లిదండ్రుల మాట పిల్లలు వినక, లేకపోతే ఆ పిల్లల యొక్క ఆలోచన తల్లిదండ్రులు తెలుసుకోలేక ఈ రకంగా వారి యొక్క జీవితాలను కోల్పోయేవారిగా ఉంటున్నారు. కాబట్టి మన ఆవేశం అనేక రకమైన మనకు ఆలోచన వస్తున్నప్పటికీ అవన్నిటిని పక్కన పెట్టి మన చింత యావత్ కూడా దేవునికి అప్పగించుకుందాం. మనకి ఏదైతే సమస్యలు అనిపిస్తుందో, మనకి ఏదైతే ఇబ్బందిగా ఉంటుందో, ఏవైతే మనకి ఆటంకాలు ఉన్నాయో ఇవన్నిటి కూడా ఏం చేస్తుంటే మనము దేవుని ఎదుట మనము నుంచి మోకరించిన వారిగా ఉండాలి. కాబట్టి ఈ మనం తీసుకున్న తీర్మానం మొదటిది, మన ప్రతి దినం కూడా మన యొక్క కంఠ స్వరాన్ని దేవుని వినిపించే వారిగా ఉండాలి. రెండోది, ప్రతి దినం కూడా మనము ఆ వాక్యం చదువుతూ ఆయనతో మాట్లాడే సమయాన్ని మనము కొద్ది చేతులు ఎప్పుడైతే మనం ఆయనతో మాట్లాడతామో ఆ మాటలకు ఆయన సమాధానం ఇచ్చే దేవుడే ఉన్నాడు. మూడోదిగా చూసినట్లయితే ఏముందంటే కుటుంబ సహవాసం. ఎప్పుడైతే మనము ఆయనతో సహవాసం కలిగి ఉంటామో కుటుంబం మనందరం కూడా చోట కలుసుకొని ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, లేదా ఇంట్లో ఏదైనా కొంచెం మంచి చెడు కార్యక్రమాలు ఉంటే దాన్ని ఒకరు అర్థమయ్యే రీతిగా మాట్లాడుకోవడం. ఈ విధంగా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకరి బాధ ఇంకొకరికి అర్థమవుతుంది, ఒకరి ఆలోచన ఇంకొకరికి అర్థమవుతుంది. అంతేకాదు కానీ దేవునికి మనం ఎలా ఉంటామంటే ఆయనకి మహిమ. అంటే క్రైస్తవులు అంటే వీడేనా, దేవుని పిల్లలు అంటే వీడేనా అన్నట్టుగా, అంటే దేవుని కనపరిచే వారిగా ఉంటే ఎప్పుడు ఉంటాము. మన కుటుంబం ఒక సహవాసంగా కలిగి ఉంటే, మీరు కుటుంబ సహజంగా ఉన్నట్టంటే మీరు లోకంలో ఉంటే మిమ్మల్ని నేను ఎదుర్కొంటాను, లేదు మీరు కుటుంబంలో ఉన్నట్లయితే మిమ్మల్ని నేను ఇద్దరు ఏర్పరచుకుంటానని చెప్పేసి ఈ భక్తుల ద్వారా మనకి వినిపిస్తున్న మాట తప్ప. మూడోది, ఇక నాలుగోది మనం చూసినట్లయితే సంఘక్రమం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూసారా, అందరు కూడా తమ సొంత కార్యాలు మనం చూసుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడటము లేదట. నాలుగంటే సంఘక్రమం. అంటే సంఘక్రమం అంటే ఏంటి? వార కూడికలు కావచ్చు, స్వార్థ కావచ్చు, దేవునికి సంబంధించిన ఏ పనైనా కావచ్చు. కానీ ఇటువంటి విషయాలు ఏం చేయాలంటే మనము మొదటి ప్రాధాన్యత మనం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. చూడండి, మనం చేస్తున్న ఒక పని చేస్తున్న సంస్థలో కానీ, లేకపోతే ఒక వ్యాపారంలో కానీ, ఎక్కడైనా కానీ మనల్ని కాస్త హెచ్చించకుండా, మనల్ని పట్టించకుండా వారు ఏదో కార్యక్రమం చేసుకున్నట్లయితే మనం ఎంత అవమానంగా భావిస్తాము, ఎంత ఫీల్ అవుతాము. లేదు, ఎగ్జాంపుల్ నేనే నా కుటుంబంలోనూ నా ఇద్దరు కొడుకులు, నా కోడలు, నా భార్య ఎదుట నన్ను పట్టించుకోకుండా నన్ను విడిచి వారు ఏదైనా కార్యక్రమం చేసుకున్నారు, నేను అంత బాధపడతాను. అయ్యో, ఇంటికి యజమానుడిని నేను, మరి నన్ను గుర్తించడం లేదా అనేసి అది అవమానంగా నేను భావిస్తాను అన్నమాట. అలాగే దేవుడు కూడా ఈ సృష్టికర్త, మరి మనందరం నడిపించే ఒక నాయకుడు, మనకి శిరస్సు, సంఘాన్ని శిరస్సు ఉన్నాడు ఒక తండ్రి. అటువంటి స్థానాన్ని మనము అవమానించకూడదు, అటువంటి వ్యక్తిని మనము అగౌరవంగా మనం చేయకూడదు అనమాట. అంటే ప్రతిది కూడా ఆయనకు అప్పగించాలి. మనకి ఏ సమస్యలు ప్రతి ఆయనకు అప్పగిస్తూ ఉండాలన్నమాట. అది క్రమం. అంతే తప్ప కానీ మన ఇష్టానుసారం మనకున్న సొంత ఆలోచనలు కానీ, మనకున్న సొంత అభిప్రాయాలు పక్కన పెట్టి కేవలం దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోవడంలోనే గొప్పదనం ఉందని చెప్పేసి ఎందుకు మాట చెప్తానంటే, అలాగే చూడండి, ఇప్పుడు దానియేలులో కూడా మాట్లాడండి. దానియేలు 11వ అధ్యాయం ఎందుకు మాట్లాడారంటే, ఎందుకంటే ఆయన తిరిగి, అంటే ఆయన ఎప్పుడైతే మనం ఈ సమస్యను అప్పగిస్తామో ఆయన ఒక కార్యాలు చేసేవాడే ఉన్నాడు అనమాట. ఒక కార్యాలు చేసుకున్నాడు. ఆయన ఒక కార్యాలు చేసుకోవడానికి మాట్లాడుతుంది. దానియేలు 11వ అధ్యాయము 32. ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకున్నాను. అయితే తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేవారు. గొప్ప కార్యములు చేసిన మాట కోసం మీకు ఏమని చెప్పాను, తమ దేవుని ఎరుగు వారు గొప్ప కార్యములు చేశారన్నమాట. చూడండి,
అందుకతడు ఇచ్చుకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలమును కలిగి ఒక కార్యము చేసేది. ఈ మాట అంటే ఎప్పుడైతే మనము దేవుని ప్రేమిస్తూ మన యొక్క యావత్తు ఆయనకు అప్పగిస్తామో అప్పుడట ఆయన ఏంటంటే ఒక కార్యము చేసేవారు. అంటే తమ దేవుని ఎరుగువారు కాబట్టి ఎవరైతే మన యొక్క దేవుని ఎరిగి మన ఆ కార్యాలు చేయడానికి మనం ఇష్టపడతామో అటువంటి వాళ్ళు దృష్టి తప్పకంటే ఇది గొప్ప కార్యాలు ఆయన చేసేవాడిగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి ప్రతిదీ కూడా మన సంఘ క్రమం విషయంలో కానీ, లేకపోతే మన ఆరాధన విషయంలో కానీ, సమయానికి మందిరికి వెళ్ళడంలో కానీ, లేదా సంఘ ఆ కార్యక్రమాల్లో మనం పాల్గొన్న ప్రతి విషయంలో కూడా ఏంటంటే దేవుని మనం గౌరవించేవారిగా, మన యొక్క యావత్ ఆయనకు అప్పగించేవారు లేదే ఆయనే మనల్ని నీకు చేస్తే బలమైన కార్యాలు ఆయనే మన ద్వారా చేసేవాడిగా ఉంటుంటాడు అన్నమాట. ఇది 4వ అనమాట. ఇక చివరికి మనము ఆరాధించుకుంటాం. చూడండి కీర్తనలు 84 10వ వచనం. అందుకే తెలిసిన విషయం ఏంటో చూసుకుందాం. 84 నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున తన్నుట నాకెంతో ఇష్టం. ఎంత గొప్ప మాట చూసారా? ఎక్కడేమంటారు చూసావా? మనం ఆయన ఆవరణలో ఒక దినం అట మన రోజు పెట్టలేదు, కనీసం 3 గంటలైనా కూడా అంటే నిజంగా నేను ఆయన కోరిక ఉంటాను, ఆయన మాటలు వింటాను అనే ఉద్దేశంతో మనం ధ్యానంలో ఉన్నట్లయితే అది ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది అన్నట్టు. మనం 1000 దినాలు గడుపుడు కంటే ఒక్క దినం ఆయన మందిరంలో ఉండటే ఎంతో శ్రేష్టం, ఎంతో విలువైందని వాక్యం మనకు చెప్తూ వస్తుంది. ఇంకా భక్తిహీనులు కూడా అదే సమయంలో అంటే ప్రయోజనం లేని, విలువ లేని ఆ యొక్క స్థలంలో ఉండడం కంటే అంటే దేవుని మందిరం ద్వారా చాలా నాకు ఇష్టమని అక్కడ భక్తులు చెప్తున్నమాట. అందుకనే అంటున్నానంటే మనం ఎప్పుడు కూడా మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మనకి 6 దినాలు మనకి ఇచ్చాడు. దేవుడు మనకి 6 దినాలు మన సొంత కార్యాలే చేసుకుంటున్నాం. కానీ 7వ దినం రోజు మాత్రము మన సొంత కార్యం చేయడానికి కాదు. ఎందుకంటే 7వ దినం ఆయనకి ఇష్టమైన దినం అని దేవుడు చెప్తూ వస్తున్నాడు. ఆయనకి ఇష్టమైన దినం కాబట్టి ఆయన కొరకు వాడాలి. మనం దినమంతా కాకపోతే దినంలో కనీసం ఒక పూటైనా మనము ఆయనకు అప్పగించేవాడిగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం బలహీనము, మన కొన్ని సంస్థలు బట్టి మనకున్న వివిధ కార్యకలాపాలకి మనం దేవుని మనము కలుసుకోలేని స్థితిలో ఉంటాము. అయినా సరే దేవుడు మనల్ని సూచిస్తున్నాడు పోతూ మనల్ని ప్రేమించేవాడిగా ఉంటున్నాడు. ఆయనకు హెచ్చరిక మనం పాటించాలి. ఈ రోజు నా తీర్మానం, నేను ఈ రోజు నుండి నేను నిధులంగా నేను నా యొక్క కంఠస్వరం నేను నా దేవునికి వినిపిస్తాను. అదేవిధంగా నా దేవుడితో నేను మాట్లాడతాను. కుటుంబ పరంగా మేమంతా కూడా ఒక సహవాసంగా కలిగి ఉంటాను. అంతేకాదు కానీ నా సంఘ క్రమంలో ప్రతి విషయంలో కూడా నేను ముందుంటాను. సంఘ కార్యక్రమాల్లో కానీ దేవునికి సంబంధించిన ప్రతి పనిలో కూడా నేను ముందుంటాను. అంతేకాదు కానీ ఆదివారం వచ్చిందంటే నేను దేవునికి అప్పగించి కూడా తప్ప కానీ వేరే కార్యకలాపాలు ఏమి నేను పెట్టుకోను. ఎందుకంటే ఇది దేవుని దినం, ఆయనకి ఇష్టమైన దినం. అందులో ప్రార్థన ఆరాధనలో ఆరాధన అంటే దేవుడికి ఇష్టం. ఆ రోజు మనం ఆరాధించకుండా మనం ఎలా ఉండగలుగుతాం? సమయానికి మందిరికి వెళ్ళడం, దేవుని పనిలో మనం పాల్గొనడం, ఇదే కదా దేవుడు కోరుకునేది. ఇటువంటి 5 తీర్మానాలు, ఈ 5 తీర్మానాలు మనము ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం. అవును ప్రభా, ఇప్పటి వరకు నేను మరి నాకున్న లోపాలను బట్టి ప్రభా, నా యొక్క అవిధేయతను బట్టి ప్రభా, నాకున్న జ్ఞానం లేని ధనాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని ఆరాధించడం కానీ, ప్రార్థించడం, మీతో మాట్లాడడం కానీ, తండ్రి కుటుంబంతో మేము కలిసి ఉండడం కానీ, లేదా సంఘ కార్యక్రమాలను పాల్గొనడం కానీ చేయలేకపోయే ప్రభు మమ్మల్ని మన్నించండి. ఇదిగోనైనా మరి ఈ రోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను, ఈ 5 విషయాల్లో ప్రభా నేను ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవిస్తాను, మీ కట్టలో ఉంటాను ప్రభు, మీ ఆజ్ఞలో ఉంటాను. అంటే మీ కట్టలను ప్రేమించేవాడిగా, మీ ఆజ్ఞలను ప్రేమించేవాడిగా నేను మీ యొక్క నామాన్ని నేను ప్రచురించేవాడిగా ఉంటానని చెప్పి ఒక తీర్మానంతో మనందరం కలిసి ఆరాధన చేసేవాడిగా ఉంటాం. మనం ఆరాధన ప్రతి ఒక్కరు చేస్తారండి. అధికార
ఆరాధన ఏంటంటే ఆరాధనకి ఒక తీర్మానం ఉండాలి, ఒక కట్టుబడి ఉండాలి. అది మనం అలవాటు ప్రకారం చేయకూడదు, యథావిధిగా చేయకూడదు, ఎవరో చేశాడని మనం చేయకూడదు. కానీ దేవుడు మన జీవితాల్లో చేసిన ఒక కార్యాలు బట్టి, దేవుడు మన కొరకు చేస్తున్న ఆ ప్రయాసం బట్టి, ఆయన యొక్క విలువైన రక్తాన్ని బట్టి, శిలువ కార్యం బట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఆరాధించాలి. ఆయన యొక్క మహోన్నతమైన ఆ గొప్ప వ్యక్తిత్వం బట్టి మనము దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. అంతే తప్ప ఇది చిన్న చిన్న లోకరీతిగా దేవుడు ఏదో మనకి సహాయం చేశాడని చెప్పేసి అటువంటి విషయాల్లో మనం ఆరాధించడం గొప్ప కాదు. అయితే దేవుని యొక్క గొప్ప మనాన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎక్కువ మాట్లాడుతున్నా మీరు నా ప్రజలై ఉన్నారు, మీరు నా ప్రజలై ఉన్నారు, నేను మీకు తండ్రి అయినా కూడా ఆయన చెప్తూ వస్తున్నాడు. కాబట్టి మరి ఈ దినం మనం ఆరాధనలకు వెళ్ళే ముందు మనం ఏం చేస్తుంటే ఇప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాం. ప్రభా ఈ దినం నుండి నేను ప్రతిరోజు కూడా నేను ప్రార్థన చేస్తాను, ప్రభా మీతో మాట్లాడతాను, ప్రభా కుటుంబంలో మేము కలిసి ఉంటాము. అంతే కదా ప్రభా, మీ యొక్క పనులన్నింటిలో కూడా ప్రభా మేము ముందుంటాము. తర్వాత ఆదరణ వచ్చిందంటే మా పనులను పక్కన పెట్టి కేవలం నిన్నే కనపరుస్తాం ప్రభా, నిన్నే మహిమపరుస్తాం ప్రభా, నిన్ను ఆరాధిస్తాం ప్రభా అన్న ఒక తీర్మానంతో మనందరం కలిసి ఆరాధన చేద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించినట్లుగా